శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. శివానందలహరిలో ఈరోజు 43వ శ్లోకానికి వచ్చాం. 43వ శ్లోకం. మా గచ్చస్త్వమితస్తతో గిరిశ భూమయ్యేవ వాసం కురు స్వామిన్ ఆదికిరాత మామక మనఃకాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషో మాశ్చర్యమోహాదయః తాన్ హత్వా మృగయా వినోదరుచితా లాభం చ సంప్రాప్స్యసి. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు ముందు శ్లోకంలో తన మనసును ఒక కోట చేశాడు. ఇప్పుడు తన మనసుని ఒక అరణ్యంతో పోలుస్తున్నారు, కీకారణ్యంతో పోలుస్తున్నాడు. అంటే అరణ్యంలో ఏముంటాయి? భయంకరమైన మృగాలు ఉంటాయి, అనేక జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, అందులో చెట్లు ఉంటాయి, అంతా ఎగుడు దిగుడుగా ఉంటుంది అక్కడ ప్రదేశం. అటువంటి ప్రదేశం అరణ్యం. అదే తన మనసు కూడా అలాగే ఉందని చెప్పి తన మనసులో వచ్చి కూర్చోమని చెప్పి ఆ శివుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఒక్కో శ్లోకంలో ఒక్కో రకంగా అడిగి ఎట్టైనా సరే శివుడు మాత్రం వచ్చి కూర్చోవాలి, అది ఆయన లక్ష్యం. దాన్ని చెప్తున్నారు. స్వామిన్ ఆదికిరాత, రెండో పదం. స్వామిన్, ఈ విశ్వాన్నంతా స్వాధీనంలో ఉంచుకున్న ఓ దేవా. ఆదికిరాత, మొట్టమొదటి కిరాతకుడు నువ్వు. కిరాతకుడు అంటే వేటగాడు. వేటగాడిగా ఎప్పుడు వచ్చాడు ఆయన? అర్జునుడిని అనుగ్రహించడం కోసంగా ఆయన ఆది కిరాత వేషం వేసుకొని వచ్చాడు. ఆ శివుడు ఎందుకు వచ్చాడు? ఆయన పాశుపతాస్త్రం కావాలని చెప్పి ఆ అర్జునుడు హిమాలయాల్లో గొప్ప తపస్సు చేస్తున్నాడు, ఘోర తపస్సు చేస్తున్నాడు. ఆయన పరీక్షించాలని చెప్పి శివుడు ఒక వేటగాని వేషం వేసుకొని మూకుడు అనే రాక్షసుని పంది వేషం వేయమని చెప్తాడు. వేసిన తర్వాత ఆ పంది వేషంలో ఉన్నట్టు ఆ మూకుడు వచ్చేసి అందరినీ అక్కడ తపస్సు చేసే వాళ్ళందరినీ పోయి ఏడిపిస్తాడు ఆ పంది వేషంలో. అప్పుడు అందరూ ముందు భయపడిపోతారు. అర్జునుడు ధనుర్బాణాలు ధరించి ఉన్నాడు కాబట్టి తపస్సు చేస్తూ ధనుర్బాణాలు పక్కనే ఉన్నాయి ఆయనకి. అందుకని వాళ్ళంతా వెళ్ళి అర్జునుడి శరణి పెడతారు, మమ్మల్ని రక్షించవయ్యా అని చెప్పి. అప్పుడు ఈ అర్జునుడు ఆ యొక్క పంది మీద బాణం వేస్తాడు. అదే సమయానికి వేటగాడి రూపంలో వచ్చినటువంటి ఆ శివుడు కూడా దాని మీద బాణం వేస్తాడు. బాణం వేయ ఇద్దరి బాణాల మీద గుచ్చుకుంటాయి, అది మరణిస్తుంది. కానీ శివుడు నా బాణం వల్లే మరణించింది అని పంతం పడతాడు. అర్జునుడు లేదు, నా బాణం వల్లే మరణించింది అని చెప్పి, క్షత్రియుడు కదా, ఓటమి ఒప్పుకోలేదు కదా, అందుకని ఆయన వాదిస్తాడు. కావాలని రెచ్చగొట్టి శివుడు ఇంకా పంతం పెంచి వాదిస్తాడు. వాదించేసరికి ఈ అర్జునుడు కూడా పంతం పెరుగుతుంది, అతనికి కూడా పెరిగేసరికి ఇద్దరు వాదించుకుంటారు. అది పెద్ద యుద్ధంగా మారిపోతుంది. అప్పుడు ఇద్దరు బాహాబాహి ముష్టి యుద్ధానికి వచ్చేస్తారు. ధనుస్సులు బాణాలు వేసుకునే స్థితికి వచ్చేస్తారు. అప్పుడు బాణాలు వేసినప్పుడు ఈ అర్జునుడి యొక్క బాణాలని మాయమైపోతుంటాయి. ఆయన వేస్తుంటాడు, అవన్నీ మాయమైపోతుంటాయి. ఆ తూనీలో నుంచి తీయడం వరకే, తీయంగానే వేయంగానే మాయమైపోతుంటాయి. అప్పుడన్నా గ్రహించుకోడు, ఏందో వేస్తున్నాడని అనుకుంటాడు తప్ప మాయమవుతున్న విషయం గమనించడు. తర్వాత కొంతసేపుకి ఎందుకు అన్ని బాణాలు అయిపోతాయి అర్జునుడి దగ్గర. అప్పుడు ఆయన చేతులతో ముష్టి యుద్ధానికి వచ్చేస్తాడు. అలా ముష్టి యుద్ధానికి కూడా దిగేస్తాడు శివుడితో. ఆ కిరాత వేషంలో ఉన్న శివుడితో చాలా ఘోరంగా యుద్ధం చేస్తాడు.
యుద్ధం చేసిన తర్వాత తను తెలుసుకుంటాడు. ఎందువల్ల తన పట్టుకున్నప్పుడు ఆ దివ్య శక్తిని గ్రహిస్తాడు అర్జునుడు. అప్పుడు నన్ను అనుగ్రహించడానికి వచ్చావా స్వామి అని చెప్పి పాదాలు నిలబడతాడు. అప్పుడు శివుడు నవ్వి, నీతో యుద్ధం చేసింది నా శక్తి నీకు ఇవ్వడానికి యుద్ధ రంగంలో ఉపయోగపడుతుంది, అందుకే నీతో యుద్ధం చేశానని చెప్పి అప్పుడు పాశుపతాస్త్రాన్ని ఆయనకు బహుకరించి అక్కడి నుంచి మాయం వెళ్ళిపోతాడు. అప్పుడే ఆయన ప్రమదగణాలతో అమ్మవారితో అందరితో కలిసి వస్తాడు ఆ కిరాత వేషంలో. వాళ్ళందరూ కూడా వేటగాడి వేషంలో వస్తారు, అమ్మవారు కూడా అలాగే వస్తారు. అందరూ అలాగా వచ్చి మొత్తానికి అర్జునుడిని అనుగ్రహిస్తారు. ఆ సమయంలో ఆయన కిరాత వేషం వేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఆదిశంకరాచార్యులు అడుగుతున్నారు, అయ్యా నీవు అప్పుడు ఆది కిరాత వేషం వేసావు కదా, మొట్టమొదటి కిరాత వేషంలో ఉన్నవాడివే. కాబట్టి ఆది కిరాత మామక మనకాంతార సీమాంతరే, నా మామక నా యొక్క మనస్సు, నా మనస్సు అనే ఒక పెద్ద అరణ్యం ఉందయ్యా, అక్కడొచ్చి ఉండవయ్యా నువ్వు. కాంతార సీమాంతరే, ఆ అరణ్యం కూడా ఎటువంటిది, భయంకరమైంది, భయంకరమైన అడవి ఉందయ్యా. నా హృదయం అనే ఒక పెద్ద అడవి ఉంది, అది చాలా భయంకరమైంది. అటువంటి అరణ్యంలో వచ్చి నువ్వు యథేచ్ఛగా ఉండవచ్చు, ఏమి ఇబ్బంది లేదు, నీకు ఉండవచ్చు. మాగచ్చస్త్వమితస్తతో గిరిశ, గిరిశ నువ్వు వెళ్ళి కొండల్లో తిరిగేవాడివి, ఆ కైలాసంలో మంచు కొండల్లో తిరిగేవాడివి, నీకు బాగా అలవాటు ఏంటంటే నీ పాదాలు ఆ గరుకుగా మెత్తగా, లేదా అక్కడుండే మంచు కొండల్లో తిరగడం నీకు బాగా అలవాటే. అటువంటి వాడివి ఇక్కడ ముళ్ళు రాళ్ళు ఉండేటువంటి మా యొక్క మనస్సు అనే అరణ్యంలో ఉండడం పెద్ద కష్టమేం కాదు. కాబట్టి మాగచ్చ, అటు ఇటు పోవద్దు, మాగచ్చ స్థమితస్థతో, ఇటు అటు వెళ్ళకుండా హాయిగా వచ్చి నా అరణ్యంలో కూర్చో. నువ్వు కూర్చున్నావు అనుకో, మయ్యేవ వాసంకురు, అటు ఇటు పోకుండా హాయిగా వచ్చి ఈ అరణ్యం సిద్ధంగా ఉందయ్యా, వచ్చి కూర్చో అనగానే, మరి కూర్చుంటే మరి ఏంది ప్రయోజనం, నీ అడవిలో ఏముంటాయి అని అడుగుతాడేమో అని తనే ముందు చెప్పేస్తున్నాడు. వర్తంతే బహుశో మృగా, స్వామి నీకు అడవిలో తిరగాలంటే అరణ్యంలో పోవాలంటే నువ్వు కిరాత వేషంలో ఉండేవాడి కాబట్టి కిరాతలో ఉండేవాడు ఏం చేయాలా, అరణ్యంలో వేటాడాలంటే నీకు మృగాలు కావాలి కదా. అటువంటి భయంకరమైన మృగాలు నా యొక్క మనసులో కూడా ఉన్నాయి. బయటే అనుకుంటున్నావేమో, నా మనసులో కూడా, నా మనసులోని అరణ్యంలో కూడా ఓయమ్మ పెద్ద పెద్ద మృగాలే ఉన్నాయి. అవి బయట మృగాలైనా కూడా సంహరిస్తే మళ్ళీ పుట్టవు. నాలో ఉండే, నా మనసునే అరణ్యంలో ఉండే ఆ మృగాలు అటువంటివి కాదు, నువ్వు సంహరిస్తుంటే మళ్ళీ విజృంభించి పుడుతూ ఉంటాయి అవి, అటువంటివి అవి. కాబట్టి స్వామిన్ ఆది కిరాత వర్తంతే బహుశో మృగా, బహుశా అనేక మృగాలు ఉన్నాయి మా దాంట్లో. నా మనస్సు అనే అరణ్యంలో అనేక మృగాలు ఉన్నాయి. మదజుషో, అవి ఎలా ఉన్నాయి, మంచి మదించి ఉన్నాయి, మంచి మదించిన ఏనుగులు లాంటివి ఉన్నాయి. మాశ్చర్య మోహాదయ, ఎటువంటి ఉన్నాయి, కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు. నీకు అడవికి పోతే అక్కడ ఏముంటాయి, మహా ఉంటే పులులు సింహాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, జింకలు ఉంటాయి, అటువంటివి ఉంటాయి. భయంకరమైన వాటికన్నా తక్కువ స్ట్రెంగ్త్ ఉండేవి ఉంటాయి. కానీ మాలో అలా లేవు. నా మనసు అనే అరణ్యంలో అట్లాంటివి కాదు ఉండేది. ఇవి బాగా భయంకర మదించినవి. వీటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. వీటిని సంబంధించడం ఇంకా కష్టం. ఒకటి చంపుతుంటే ఇంకోటి పుడుతూ వస్తుంటుంది, పోయేదేం ఉండదు, వస్తూనే ఉంటాయి కంటిన్యూగా. కాబట్టి నా యొక్క హృదయంలో ఉండేటువంటి అరణ్యం వల్ల వచ్చి కూర్చొని వేటాడవయ్యా, హాయిగా వేటాడితే
మదజుషో మాశ్చర్యమోహాదయ. మాశ్చర్యం, ఇతరులను చూసి ఈర్ష్య, అసూయ అవన్నీ మాకున్నాయి. ఎవరన్నా అభివృద్ధి చెందుతుంటే మేము చూసి ఓర్చుకోలేము. అటువంటి ఈర్ష్య, అసూయ. అసూయ అంటే ఇంకోళ్లకు లేని గుణాలను ఆపాదించడం అనేటువంటి ఒక అసూయ అని పెద్ద మృగం ఉంది మా దగ్గర. ఇంకా ఆశ్చర్య మోహం, అన్నటి కదా భయంకరమైంది మోహం అనే ఒక పెద్ద జంతువు ఉన్నది. దాన్ని సంబంధించిన చాలా చాలా కష్టం. నువ్వు మదించిన ఏనుగులు కంట్రోల్ చేయొచ్చేమో కానీ మాలో ఉన్న మమకారాన్ని మాత్రం కంట్రోల్ చేయడం చాలా కష్టం, దాన్ని చంపడం చాలా కష్టం. మాలో ఉండే రాగము, ద్వేషము, అసూయ, ఈర్ష్య, కోపం అలాంటివన్నిటి కూడా అటువంటి మృగాన్ని చంపడం చాలా కష్టంతో కూడుకుంది. అవి చంపినా మళ్ళీ పుడుతుంటాయి పైన, కాబట్టి ఏం చేయలేం వాటిని. తాన్ హత్వా మృగయా వినోద రుచిత లాభం చ సంప్రాప్స్యసి. స్వామి, తాన్ హత్వా, అటువంటి ఈ భయంకరమైన జంతువులను కానీ వేటాడి నువ్వు సంహరించావనుకో, నీకేమవుతుంది? మృగయా వినోద రుచిత, మంచి మృగాలను వేటాడి సంహరించాలనేసి నీకు ఆనందం వస్తుంది. ఎందుకంటే అడవుల్లో పోయి వేటాడాలంటే వాటి వెంట పరిగెత్తి 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 కదా నువ్వు సంహరిస్తావు. అలాగే మా మనస్సు అనే ఒక ఆ అరణ్యంలో కూడా ఈ భయంకరమైన మృగాలను మాత్రం నువ్వు ఎంత వేటాడినా అవి దొరికేవి కాదు, ఒక పట్టాన్ని దొరకవు. అటువంటి వాటిని కానీ నువ్వు బాగా పట్టుకొని వాటిని సంహరిస్తే, తాన్ హత్వ సంపేస్తే, మృగయా వినోద రుచిత, నీవు మృగాన్ని చంపాన్ని ఆనందపడిపోతావు. అటువంటి ఆనందం కలుగుతుంది. వేటగాళ్ళకి ఏం కావాలి? వేటాడడమే ఒక ఆనందం. ఆనందం కోసం వేటాడతారు. కాబట్టి నీకు ఆనందం తీరుతుంది, మంచిది అవుతుంది. ఇంకా లాభం చ సంప్రాప్స్యసి, లాభం కూడా పొందుతావయ్యా. ఎంత లాభమో చూడు. ఎన్ని మృగాలు చంపావనిపిస్తుంది, నీకు ఆట ఆడుకున్నావు అనిపిస్తుంది. కాబట్టి నీకు లాభం లభిస్తుంది. కాబట్టి వచ్చి ఈ యొక్క అరణ్యానికి రావయ్యా ఓ ఆది కిరాతకుడు వచ్చి ఈ యొక్క నా మనసు అనే ఒక అరణ్యంలో ఉండి ఆ అరణ్యంలో ఉండేటువంటి జంతువులన్నిటిని సంహరించి నువ్వు స్థిర నివాసం అరణ్యంలో ఏర్పరచుకోవయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. అంటే కోట చేస్తే కోటలో ఆయన దుర్గాతిప్రియుడే కూర్చోవాలా. అరణ్యం అయితే, మనసు అరణ్యం అయితే దాంట్లో వచ్చి కిరాతకుడుగా కూర్చోవాలా. ఎట్ట చూసినా ఏదో ఒక రూపంలో ఆయన మనసులో మాత్రం వచ్చి కూర్చోవాలి శివుడు. అది కూడా పార్వతీదేవితో కలిసి వచ్చి కూర్చోవాలి. శివపార్వతులకు అర్ధనారీసత్వంతో వచ్చి కూర్చోవాలి. అది ఆయన కోరిక. ఎంత చక్కగా అడుగుతున్నట్టు మనకెవరికి రాని ఆలోచన, ఆ ఆవేదన, ఆ ఆర్ద్రత, ఆ ప్రార్థన అన్నీ కలిపి చెప్తున్నాడు ఈ శ్లోకంలో. అద్భుతంగా చెప్తున్నాడు. గజాసురుడు ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడు ఘోరమైన తపస్సు చేస్తాడు. దాదాపు 83,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు బ్రహ్మ కోసం. తపస్సు చేస్తే ఆయనేం పెద్ద పట్టించుకోడు. దేవతలంతా పోయేసి చెప్తారు బ్రహ్మదేవుడికి, ఎవరో వాడు గజాసురుడని రాక్షసుడు ఘోర తపస్సు చేస్తున్నాడు, వాడిని అనుగ్రహించవయ్యా, ముల్లోకాలు కాలిపోయేటట్టునే వాడి తపశ్శక్తికి. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు వస్తాడు. వస్తే వాడు ఎముకలు గూడైపోయి ఉంటాడు, మాంసం కానీ ఏమి ఉండవు వాడి దగ్గర. అటువంటి వాడిని వచ్చి ఆయన దర్శనం కాగానే మామూలు శరీరం పొందుతాడు. పొందిన తర్వాత బ్రహ్మదేవుడు అడుగుతాడు, ఎందుకు నా కోసం ఇంత ఘోరమైన తపస్సు చేసావు నువ్వు, నీకేం వరం కావాలి అంటాడు. వాడు బాగా మదించి ఉన్నాడు. మద గర్వం ఉంది వాడికి. వాడు చూసి, నువ్వేని నాకు వరం ఇచ్చేది, నేనే నీకు వరం ఇస్తాను అంటాడు. అయితే నువ్వు నా కోసం తపస్సు చేసావు అంటాడు. నీకు వరం ఇవ్వడం కోసం నేను తపస్సు చేశా అంటాడు. అవునా, అయితే ఏం వరం ఇస్తావు నాకు అంటాడు. నువ్వేం అడుగుని అది ఇచ్చేస్తా అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, సరే అయితే నీ ఎముకలు ఇచ్చేసి నాకు అంటాడు. నీ శరీరంలో ఎముకలు అనేవి నాకు దానం చేసి అంటాడు. ఇచ్చానంటాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు విశ్వకర్మను పిలిచి వీడిని చంపేసి వీడి శరీరంలో ఉండేటివన్నీ ఆ ఎముకలు తీసేసుకోమంటాడు. వాడు తపస్సు చేసి వృద్ధాగా వాడి శరీరాన్ని పాడు చేసుకుంటాడు. అప్పుడు ఆ విశ్వకర్మ ఆయన ఎముకలంతా కలిపి ఒక గద తయారు చేస్తాడు. తయారు చేసి ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ఇలా ఉంటే ఇంకోడు హరిత్రాసుడు అనే ఇంకో రాక్షసుడు, వాడు బ్రహ్మదేవుడి దగ్గర వరాలు పొందుతాడు. ఏం వరాలు పొందుతాడు వాడు? దేవతల దగ్గర ఉండే ఏ ఆయుధం చేత నేను మరణించకుండా ఉండాలి అని వరం పొందుతాడు. వాడు ఘోరమైన తపస్సు చేసి ఇంకా వరం వచ్చినప్పటి నుంచి దేవతలని అందరిని ఏడిపించడం మొదలుపెట్టేస్తాడు. వాడికి అహంకారం అన్నీ వచ్చేస్తాయి. దాంతో అన్ని లోకాలను గడగడలాడించడం మొదలుపెట్టేస్తాడు. ఆవిడ అందరూ పోయేసి విష్ణుమూర్తి చెప్తారు, అయ్యా భరించలేకుండా ఉన్నాం వాడు చేసే పనులు, వచ్చి రక్షించవయ్యా అంటారు. అప్పుడు విష్ణుమూర్తి వస్తాడు. వచ్చి ఏ ఆయుధం వేస్తున్నా వాడికేమి కాదు. అప్పుడు అర్థం కాదానికి ఎంత ఆయుధాలు వేస్తున్నా వాడికి ఏం కావడం లేని చెప్పి బ్రహ్మదేవుని పిలుస్తాడు. ఏం వరం ఇచ్చావు వాడికి అంటాడు. దేవతల దగ్గర ఉండే ఏ ఆయుధంతోనూ వాడు మరణించకుండా వరం కూడా నేను ఇచ్చేసానంటాడు. మంచి పని చేసావు, ఆయుధాలు లేవు ఇప్పుడు ఎట్లా? మేము ఏ ఆయుధం వేసినా వాడు బాగానే ఉన్నాడు, అటువంటి వరం ఇచ్చి కూర్చున్నావు, ఇప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు చెప్తాడు బ్రహ్మదేవుడు, నా దగ్గర ఒక ఆయుధం ఉంది, గద అనే ఒక ఆయుధం. అది ఆ గజాసురుడి యొక్క శరీరంలో ఉండే ఎముకలతో తయారు చేసింది. అది ఇస్తాను. దాంతో దేవతలు దాంట్లో మరణించాడు, కానీ రాక్షసుల ఆయుధాలతో వాడు మరణిస్తాడు. కాబట్టి అది తీసుకొని సంహరించమని చెప్పి విష్ణుమూర్తికి ఇస్తాడు. అప్పుడు ఆయన ఆ గద తీసుకొని వాడిని కొట్టంగానే ఒక్క దెబ్బకు తెచ్చిపోతాడు వాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తికి గదాధరుడు అనే ఒక నామధేయం వచ్చేసింది. అప్పటిదాకా గద అనేది, గదాధరుడు అనే పేరు విష్ణుమూర్తికి లేదు. అప్పటి నుంచి వచ్చిందన్నమాట గదాధరుడు అనే పేరు. ఈ విధంగా దేవతలు విష్ణుమూర్తికి అసాధ్యమే ఉంది, ఎప్పుడే బ్రహ్మదేవుడే వరాలు ఇచ్చేస్తాడు, వాటికి అనుగుణంగా ఆయన మాత్రం అవతారాలు ఎత్తి వాళ్ళని సంహరిస్తుంటాడు రాక్షసుల్ని. అంతేగా జరిగేది. ఆ విధంగానే ఆయన సంహరించాడు. ఒక్కొక్కటి దాంట్లో ఒక్కొక్క వాళ్ళొక మదం. ఆ రాక్షసుడు గజాసుడికి ఎంత మదం ఉంది చూడండి. వాడు వరం పొందాల్సిన వాడు వరం ఇస్తానని బ్రహ్మదేవుడిని అంటాడు. ఈ విధంగా మనం కూడా మానవులై పుట్టిన వాళ్ళకి మనకు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనేవి మన మనసు నిండా ఎప్పుడూ ఉంటాయి. వాటిని తొలగించుకోవడం చాలా కష్టం. కానీ మనలో వచ్చి అవి శివుడే కూర్చుంటే అప్పుడు ఆ మంగళం జరిగి ఆ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకనే ఆ శివుణ్ణి వచ్చి నా మనస్సు అనే ఒక కాంతార సీమాంతరే, నా అరణ్యం అనే ప్రదేశంలో వచ్చి కూర్చోవయ్యా అని చెప్పి అర్థిస్తున్నాడు ఆది శంకరాచార్యుడు. అంటే మనం చదివితే మనమే అర్థిస్తున్నట్టు లెక్క. అలా రచించాడు ఈ శ్లోకాలని. ఇది శివానంద లహరిలో ఈరోజు మనం 43 శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం.